హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పు హనీ. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నాను? అందరం అయితే వేములవాడ కొండగట్టుకి వెళ్తున్నాం. అమ్మ, హనీ, నేను. ఇంకో కార్లోనేమో మా సరిత వాళ్ళు ఉన్నారు. సరిత వాళ్ళు ఉన్న కార్లోనేమో చిట్టి, తమ్ముడు, సరిత వాళ్ళు, బంటి, కుట్టి ఆ కార్లో వస్తున్నారు. కవిత వాళ్ళు అయితే రావట్లేదు, వాళ్ళకి ఫంక్షన్ ఉందంటే ఇంకా అందుకే రావట్లేదు. ఇక వేములవాడ కొండగట్టుకి అయితే వెళ్తున్నాము. కుట్టిది మొక్కుంది అమ్మ. అప్పుడు కుట్టికి హెల్త్ బాగాలేకుండే కదా, అప్పుడు మొక్కుకుందంట. వేములవాడకి వచ్చి బెల్లం జోకిస్తా, కుట్టేత్తు అట్లాగనే లింగం ఇస్తా అని చెప్పేసి వేములవాడకి వెళ్ళి కుట్టికి బెల్లం జోకిచ్చి దర్శనం చేసుకొని కొండగట్టుకు వస్తాం. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. హాయ్ చెప్పినావా నువ్వు బంటి? అరే అరే అరే, ఏమైందా నాకుటి? జ్వరం వస్తుందానే? చేసుకుందా వామిటింగ్స్ అవుతున్నాయా? ఏమైనా వామిటింగ్స్ అవుతున్నాయా? కాదు, కొంచెం హుషారే ఉంటాను. నిన్నటి నుంచి అట్లనే వచ్చేసినాము, దిగిపోయినాము. కొబ్బరికాయలు తీసుకుని ఎందుకు చూస్తున్నావు? తీయరాదు, తీయండి కదా, చూస్తుడు ఎందుకు? ఇంకేం కొబ్బరికాయలు తీస్తే అయిపోతుంది. 5 కొబ్బరికాయలు అవుతుంది. ఇదిగోండి కుట్టి మా దగ్గరికి మాతో రానే రాలేదు. వాళ్ళ బాబాయ్ కార్లో వాళ్ళ పిన్నితో వచ్చేసింది. సత్త పిన్ని ఏది వస్తలేదు మరి? కుంకుమ పెట్టలే నీకు పిన్ని? ఏది మరి? సరే పదండి పదండి, లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక చాలా మంది ఉన్నారు ఇవాళ సండే. ఇక స్కూల్ సిస్టమ్ ఫుల్ అంటే ఫుల్ మంది ఉన్నారు. అది అమ్మ నేను ఇక్కడ ఉన్నప్పటి నుంచి ఎప్పటి నుంచి అంటుంది రండి బెట్ట వేములవాడకి వెళ్దాము అని, అంటే లాస్ట్కి ఇప్పటికి కుదిరింది. ఇంకా వెళ్ళిపోయినాము. గుండం దగ్గర అయితే ఉన్నాము, కానీ స్నానం అయితే చేయట్లేదు మేము, ఎందుకంటే ఆల్రెడీ చేసుకొని వచ్చినాము. పదండి పదండి. ఇగో ఫస్ట్ అయితే కోడని తిప్పుదామని చెప్పేసి ఆవుని తిప్పుదాం గుడి చుట్టని టికెట్ కోసం అయితే ట్రై చేస్తున్నాము. చూడాలి మరి. గుండం దగ్గర అయితే కాలు కడుక్కుంటున్నాము. చెల్లె కడుక్కు. ఇక్కడ గుండంలో అయితే కాళ్ళు చేతులు అయితే కడుక్కుంటున్నాము. ఆల్రెడీ ఇంట్లో మంచిగా ఫ్రెష్గా స్నానం చేసి వచ్చినాం కదా, ఇక్కడైతే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా తలపైన అయితే నీళ్ళు చల్లుకుంటున్నాం. పాపం కుట్టి సిక్కయి ఉంది ఈసారి కూడా. కుట్టికైతే బెల్లం చూపిస్తున్నాము. ఇక్కడైతే బెల్లం షాప్కి వచ్చినాము. అయ్యో పాప, పద నానా కుట్టి పద, నిల్చో. ఎన్ని కేజీస్? పర్ఫెక్ట్, నిల్చో. ఓకే దా, అలా అందులో నేను తీస్తాను. ఇక్కడ కుట్టిని జోకిస్తే 21.5 వచ్చింది. అసలు యాక్చువల్లీ కుట్టి వెయిట్ వచ్చేసి 23.5 ఉండేది, 21.5 వచ్చింది. 2 kgs తగ్గిపోయింది. సిక్ అయ్యి ఉంది కదా, వామిటింగ్స్, జ్వరము, అసలు ఏం సరిగ్గా తినట్లేదు. ఇక్కడ మళ్ళీ 5 చేతితో ఇట్లా పట్టించి ఇంకా అమ్మ అయితే అందరికి పంచేస్తుంది. పంచేదాకా కూడా ఎవ్వరు ఆగట్లేదు. ఒకరి తర్వాత ఒకరు అడిగిన వాళ్ళని అడుక్కుంటా. అసలు అక్కడ పంచాలంటే భయమే అవుతుందన్నమాట. ఎగబడుతున్నారు ఒకటేసారి. ఇంక ఇట్లా కాదని చెప్పేసి మమ్మీ మెట్ల దగ్గర నిల్చొని నిలుస్తుంది. బయట అయితే బెల్లం మంచేసినాము. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకో బుట్టు లేదా? ఒకటి బయట బుట్ట. హనీ ఏది? హనీ పెట్టుకో, పెట్టండి అన్నమాట. వెరీ గుడ్, హనీకి పెట్టండి. ఫార్టీ మినిట్స్ టికెట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. తమ్ముడు వెళ్ళి టికెట్స్ తీసుకురావడానికి పడుతుంది. కుట్టి ఉన్న మమ్మీ అక్కడ కూర్చున్నారు. ఇక్కడైతే దర్శనంకి లోపలికి వెళ్ళిపోతున్నాము. తమ్ముడు టికెట్స్ కోసం నిల్చున్నాడు, ఇంకా రాలేదు. అసలు టైం పడుతుంది అనేసరికి ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. తమ్ముడు తీసుకొని వచ్చేసరికి మేమైతే దర్శనం చేసేసుకున్నాము. మేము దర్శనంకి వెళ్ళడేమో కానీ బంటి మస్తు ఏడ్చిండు అనమాట. ఆకలిస్తుంది తింటా అని. అప్పటికి 8:30 అవుతుంది, ఇంకా మనకి ఆకలి అవుతుంది అనమాట. దర్శనం అయితే అయిపోయింది మంచిగా. కాకపోతే అసలు మన 1 సెకండ్ కూడా అక్కడ నిల్చొనిస్తలేరు, అంతమంది అనమాట. నూకేస్తున్నారు. అంత దూరం నుంచి వచ్చి కూడా, ఎంత దూరం నుంచి వచ్చినా సరే ఇక మనం ఒక 1 సెకండ్ అట్లా మంచిగా మొక్కుకొని వచ్చేసారనమాట. ఇంక ఇక్కడ బంటి ఏంటంటే ఫుల్ ఆకలి వేస్తుందని ఏడుస్తున్నాడు వాడు. రోజు మార్నింగ్ వీళ్ళు స్విమ్మింగ్కి వెళ్ళి రాగానే వాళ్ళ పిన్ని వండేసి పెట్టేస్తా అనమాట, రోజు మార్నింగ్ ఏదో ఒకటి. ఇంకా ఇవాళ 8:30 అవుతుంది. ఇక వాడికి ఆకలి వేస్తుంది, నైట్ సరిగ్గా తినట్టున్నాడు వాళ్ళ పిన్ని వాళ్ళ దగ్గర. ఇంకా ఆకలేసరికి ఏడుస్తున్నాడు, నేను పులిహోర తింటా అని. ఇక్కడైతే కోడె మొక్కుబడి కోసం అయితే తమ్ముడు టికెట్స్ తీసుకొచ్చి మాకు ఇచ్చేసి వాడు దర్శనంకి వెళ్ళిపోయింది అనమాట. మేము ఇక్కడ 3 కోడెలను తీసుకున్నాము. మాకు, మా మరిది వాళ్ళకి, నాన్న వాళ్ళకి. మాదైతే అస్సలు ఆగుతలేదు. అదిగోండి మా వారైతే ముందు వెళ్ళిపోతున్నారు. కుట్టికి ఒకటేసారి దగ్గరికి రాగానే భయపడి కుట్టి ఏడుస్తున్నది. మా మరిది పట్టుకున్నాడు, అట్లానే మా డాడీ కూడా పట్టుకున్నారు.
కుట్టికి ఏమైందంటే పొడవడానికి కొంచెం ఇట్లా దగ్గరికి రాగానే అది పొడుస్తుందేమో అని భయానికి పాపం ఫుల్ ఏడ్చింది కుట్టి. ముందే దానికి చేతనైతే లేదంటే అది జ్వరం ఒకటి, జ్వరం వల్ల మళ్ళీ ఇంకా ఇట్లా దానికి ఆవులన్నా కుక్కలన్నా చాలా భయము. ఇవి అస్సలు ఆవుతలేవు, కొట్టుకుంటున్నాయి. ఇంకెవరైనా మధ్యలో కొంచెం బియ్యం లాంటిది అట్లా పెడితే ఇంకా బాగా కొట్టుకుంటున్నాయి. భయం అయింది. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు మళ్ళీ వెనకకి తిరిగి చేయడానికి వస్తే అని భయపడి ఇటు వెనక కురికి వస్తుంది. ముందట పాపం ఒక అక్కయ్య కొడుతుంది చూస్తున్నారుగా. ఇంకా వీడు బంటి వాళ్ళ డాడీ కుట్టి ఏడ్చుకుంటూనే వస్తుంది వెనకాల. వాళ్ళ డాడీ ఏమో మాకు అందకుండానే మా వారేమో ముందుకు వెళ్ళిపోయాడు. బంటిని ఎత్తుకున్నాడు కాస్త ఆవు ఆగుతలేదని చెప్పేసి ఇంకా నాకు ఇచ్చేసిండు బంటిని. నేనైతే ఎత్తుకొని వెళ్తున్నా. మనం ఎప్పుడైనా సరే ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళాలి. స్కూల్ స్టార్ట్ అయ్యే ముందట లేకపోతే హాలిడేస్ ముందట అస్సలే వెళ్ళొద్దు. వెళ్తే ఇంకో ఇట్లానే ఉంటుంది పరిస్థితి. మా వారు అంటున్నారు అస్సలు ఆగుతలేదు నాకు, నేను ముందు వచ్చేసిన. ఇంకా లాస్ట్కి అయితే ఫోటో దిగుదాం అంటే బంటిది ఒకటే ఏడుపండి. నిజంగా ప్రశాంతంగా అసలు చేసినట్టే అనిపించలేదు. కుట్టి ఒక దిక్కు ఏడుచుడు, బంటి ఒక దిక్కు ఏడుచుడు. అసలు దర్శనం అయితే అసలు ఏదో ఇక అయిందంటే అయిందన్నట్టు. ఇంకా ఆవులు ఒకటి ఆగుతలేవు, చాలా ఆవులు ఉన్నాయి. భయం అవుతుంది అసలు. వదిలిపెట్టేస్తున్నారు, ఇట్లా కడతారు కానీ కట్టకుండా వదిలిపెట్టేసరికి మొత్తం ఆవులు ఉండిపోయినాయి. మనుషులు అసలు భయంగా అసలు. వాటికి కొమ్మలు లేవు, కాకపోతే కొమ్మలు లేవు కానీ మనం భయం అవుతుంది కదా, ఎక్కడ పొడి చేస్తే ఎక్కడ గుద్దేస్తే అని పడిపోతామని. ఇంకా మా వారిది అక్కడ దాకా వచ్చి ముందు పోతలేదు. ఇంకా మన నాన్న వెనక నుంచి కొడితే ఇంకా ముందుకు వెళ్ళిపోయింది. అక్కడ ఇచ్చేసినాము. ఇక్కడ ఆవుల టికెట్ అయితే 200. కుట్టిది ఒకటే ఏడుపు, భయపడి ఇక ఫుల్ ఏడుస్తుంది. వాళ్ళ పిన్ని వెనకాలనే ఉండి ఇక ఏడవక అని చెప్తుంది. నాన్న మొక్కుకుంటున్నారు, అందరైతే మొక్కుకున్నారు. ఇంకా తర్వాత నేనుండి చెల్లె మొక్కుకో అని అంటే ఇంకా నేనైతే మొక్కుకుంటున్నా. ఇంకా లాస్ట్కి ఇక్కడ కొంచెం మనస్ఫూర్తిగా మొక్కుకున్నా బంటిని లేకపోతే కుట్టిని. ఇదే అయిపోయింది. ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ తమ్ముడి కోసం ఏం చేద్దామని చెప్పేసి అయితే అక్కడ నిల్చుండి ఉన్నాము. మా అమ్మ అనుకున్నట్టు ఇక బంగారం జోకిచ్చేసింది. లింగము తమ్ముడి దగ్గరనే ఉండిపోయింది, దేవుడికి వేద్దామన్న లింగము. ఇంకా తమ్ముడికి చెప్పినామన్నమాట, నువ్వే వేసేనా అని లింగము అని చెప్పేసినాము. కుట్టికి ఎంత చెప్పినా సరే భయపడ్డది కదా, అసలు ఆపట్లేదు ఏడుపు. ఇంకా లోపల భయపడుతూనే ఉంది. ఇప్పుడే వచ్చిండ్రు, పులిహోర ఇస్తున్నారు అందరికైతే. ఇటు తినండి ఇక. ఆయన అయితే ఇచ్చేసి పులిహోర ఎట్లుంది, మంచిగా ఉందా డాడీ? తిను ఆకలి అవుతుంది వాడికి, ఆకలి వేస్తుందా బంటి అయితే ఒకటే ఏడుపు, ఆకలి వేస్తుంది అని రోజు పొద్దున్నే తినేస్తారు కదా. ఇవాళ వాళ్ళకి బంటికి అయితే ఆకలి వేస్తుంది ఒకటే ఏడుపు. రోజు తొందర తింటారు, పక్కకి పెట్టు ఆ పిన్నికి, తొందరనే తింటారు. 9:30 అవుతుంది. ఎట్లుంది, బాగుందా పులిహోర? తినండి మరి, తినండి. ఆకలి అవుతుంది అందరికి. మమ్మల్ని కవర్ ఇటు రండి చిటి తినేసిండు తాత, వేస్తున్నాడు. ఇంకా వెళ్ళిపోతున్నాం. దర్శనం అయితే అయిపోయింది కదా, వెళ్ళిపోతున్నాం ఇక. ఏంటిది ఏమో అంత ఎవరెవరు వేసిండ్రు, అంత గలీజ్గా చేసిండ్రు. పదా మమ్మీ, నీకు అవి తాకి అందుకే భయపడ్డావా? అందుకే ఏడ్చినావు? ఏం భయపడదు నాన్న. చలో పదం తీసుకో. మీరు ఆ కార్లో వెళ్ళండి, వెళ్ళేటోళ్ళు. ఆ కార్లో ఎవరెవరు ఎక్కుతారు? బంటి నువ్వు పోతావా? మరిపో. సరే మీరు ఆ కార్లో ఎక్కండి. అమ్మ ఎక్కమ్మా. ఇక్కడైతే వెములవాడలో దర్శనం చేసేసుకున్నాము. ఇప్పుడు కొండగట్టుకి వెళ్ళిపోతున్నాము. మంచిగా అయింది దర్శనం, కానీ చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు స్కూల్ స్టార్టింగ్ కదా, మస్తు మంది అంటే మస్తు మంది ఉన్నారు ఘోరంగా. ఇంకా అసలు ఇంకా మా మరిది తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి డైరెక్ట్ మేమైతే వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా అయినా సరే డైరెక్ట్ వెళ్ళినా కానీ మాకు అందులోనే 1 అవర్ పట్టింది. ఆవులని తిప్పే దగ్గర కూడా అసలు మస్తు భయపడి ఏడ్చింది, మస్తు ఘోరంగా ఏడ్చింది, బాగా ఏడ్చింది. ఇంకా మంచిగా అయింది దర్శనం. కొండగట్టుకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే బండి పూజ చేయిద్దామని కొండగట్టుకి అయితే వచ్చేసినాము. ఇక్కడ కూడా మస్తు మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. బండి పడుకున్నట్టున్నాడు. ఇక చెల్లి ఎత్తుకొని ఉంది, కుట్టి కూడా పడుకుంటుంది. పడుకోనా బంటి, బంటి కూడా పడుకొని ఉన్నాడు. ఇక్కడే బండి పూజ చేసేస్తాను. ఆల్రెడీ మేము యాదగిరిగుట్టలో అయితే చేయించినాము. అప్పుడు నేను కొంచెం దగ్గరికి వెళ్ళలే కదా చేయించడానికి. ఇంక ఇప్పుడు ఈసారైనా మంచిగా చేపిద్దామని చెప్పేసి అయితే ఇంకా చేపిస్తున్నాము. కానీ ఇక్కడ చాలామంది వచ్చేసరికి ఏంటంటే 5-10 మినిట్స్ కంటే ఎక్కువ చేయలేదన్నమాట. ఇంకా కార్ పూజ అయితే చేపించేస్తున్నాము మళ్ళీ ఒకసారి. ఎంతకైనా మంచిది కదా, ఇక కార్ పూజ ఎన్నిసార్లు చేయించుకుంటే అన్నిసార్లు మంచిది అంటారు కదా, అందుకే మేమైతే కార్ పూజ చేస్తున్నాము.
ఇంకా బ్యానెట్కి అయితే పూజ చేసేసి అయితే పెట్టేస్తున్నారు. ఇంకా తర్వాత ఇక్కడ ఫ్యామిలీ ఎవరు ఉన్నారో వాళ్ళందరిని వచ్చి అక్షంతలు ఏమన్నారు వేసేసినాము. తర్వాత కార్ అయితే మూవ్ చేయమంటున్నారు అనమాట, నిమ్మకాయలు పెట్టేసి. ఇంకా మా మరిది అయితే చూస్తున్నారు దగ్గరుండి. ఏదైనా సరే ఆయన తెలుసు కదా, అన్ని ఎక్స్పీరియన్స్ కాబట్టి అన్నీ దగ్గరుండి చూపిస్తూ ఉంటారు, బాగా కేర్ తీసుకుంటారండి మా మరిది అయితే. మా కోసం అయితే ఇంకా ఆయన అన్ని కొత్తగా కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతాం దర్శనానికి. కుటీగా మన సబ్స్క్రైబర్ అంటే పెట్టా మిమ్మల్ని. ఇంకా హాయ్ ఇవ్వండి అన్న, సెకండ్ ఇవ్వండి. హాయ్ కుట్టిదానన్న, సెకండ్ ఇవ్వ బేట. పిలుస్తురా నిన్న? వెళ్ళు మరి, వెళ్ళు. బాయ్. ఓకేనా? బాయ్ 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 బాయ్. ఇదిగోండి బండి పూజ చేయించుకుని అయితే దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాము అందరము. తొందరగా చేసి మనం ఆల్రెడీ చేయించుకున్నాం కాబట్టి ఇక్కడ అక్కడ నువ్వు పట్టుకొస్తే అయిపో కదా హైదరాబాద్ నుంచి మరి వచ్చేటప్పుడు. ఏం కాదు. ఇదిగోండి దర్శనంకి అయితే పోతున్నాము. మొన్న డాడీ రిటైర్మెంట్ అప్పుడు వచ్చింది. ఇటెందుకు దిగినాం? అటు సైడ్ దిగినాం. అవునా? అది 2 సంచులు కొబ్బరికాయ కూడా చాలా మంది ఉన్నారు దర్శనంకి. మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము లోపల వెళ్ళడానికి. అయితే మస్తు మంది ఉన్నారు ఇవాళ కూడా. అయిపోయింది, పోతున్నాం ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇంకా చలో మేమైతే అయిపోయింది కొండగట్లో కూడా వెళ్ళిపోతున్నాము అందరం వెనకాల. కూర్చోండి అన్న, ఇక్కడ కూర్చోండి. ఇంకేంది కాస్త కూర్చున్నాం కదా. కొబ్బరికాయ కొట్టలేదు, ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టలేదు, కొట్టాలి కొబ్బరికాయ అట్లనే అయితే. మా కుట్టి మొక్క అయితే అయిపోయింది ఇదిగోండి. కానీ ఫేస్ అంతా ఎందుకో చేంజ్ అయింది. ఇదిగో చేసినాం. ఇదిగోండి కుట్టికైతే మొక్క అయిపోయింది, వెంబడాడల మొక్క అయిపోయింది, కొండగట్ల మొక్క అయిపోయింది, అన్ని మొక్కలు అయిపోయినాయి. కొబ్బరికాయలు తెచ్చినావా? తమ్ముడు కొబ్బరికాయలు కూడా తెచ్చండి. అలా కొడదామా? పదండి చలో నడవండి. ఏమైనా కొట్టారా? సరే పదండి మరి కొట్టేసేద్దాం. ఎక్కడ కొడదాం? ఎక్కడుంది? సరే పదండి మరి. కొబ్బరికాయ ఇంకా కొట్టలేదు, ఎందుకంటే కార్లోనే మర్చిపోయినాము కొబ్బరికాయలు. అందుకే మళ్ళీ తమ్ముడిని కొనుక్కరమ్మంటే తమ్ముడైతే కొనుక్కొచ్చిండు. ఇంకా కొనుక్కొచ్చిన తర్వాత ఇంకా నేను మమ్మీ చెల్లె ముగ్గురం అయితే కొట్టేస్తున్నాము. బయటనే మొక్కి బయటనే కొట్టేసినాం అనమాట. మేము కొట్టడమేమో కానీ కుట్టి ఇక కొంచెం హుషారైంది కదా. ఇక ఇక్కడ నేను పసుపు కుంకుమ వేస్తాను. కుట్టి ఒక దిక్కు, హనీ ఒక దిక్కు, బంటి ఒక దిక్కు. బంటి ఏంటంటే నేను కొబ్బరికాయ పొల కొడతా, నాకి అని అడుగుతున్నాడు. ఇంకా నేను కొబ్బరికాయ కొట్టేసిన, వాడేమో పసుపు కుంకుమ వేస్తున్నాడు కనిపిస్తుంది కదా. మా అమ్మ అయితే కొబ్బరికాయ కొట్టినాక నీళ్ళు అయితే ఇస్తుంది. హనీ కొబ్బరి నీళ్ళు బాగా మంచిగా తాగుతుంది. ఒక బాటిల్ ఎక్కడికి వెళ్ళినా మేము ఒక బాటిల్ ఖచ్చితంగా తీసుకుంటాము, కానీ ఇంక ఇక్కడ తీసుకోలేదు. ఇక్కడ అయితే ఇక వద్దులే మమ్మీ అనేసింది. కుట్టి అయితే ఇదిగోండి పసుపు కుంకుమ వేస్తుంది. దానికి ప్యాకెట్ ఇవ్వలేదని ఏడ్చి మరి ఇప్పించుకొని మరి ఇంకా వేసింది అనమాట. లోపల పడగొట్టాలి. గట్టి కొడు. వాటర్ వాటర్ వాటర్. ఓ దేవుడా, అబ్బా అటు చేసి పలగొట్టిండు. ఇటు బంటి గ్రేటే, మస్తు పలగొట్టినావు. వావ్ గ్రేటు, పలగొట్టిండు, బాగానే పలగొట్టిండు, సూపరే. ఏమైందన్నా? ఇరికిందా? ఇరికిందా? మెల్లగా మెల్లగా. సరే కొబ్బరికాయ కొట్టినప్పుడు అట్లనే ఇరుకుతుంది డాడీ. ఏం కాదు ఏం కాదు. దర్శనం అయితే అయిపోయింది, వెళ్ళిపోతున్నాము. పద. సరే సరే. అర్రే మంకీ 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 మంకీ. సరే తీసుకుందాం. సరే కిందకి దిగినాక తీసుకుందాం. కింద ఎక్కడైనా షాప్లో ఆగినప్పుడు అన్నీ తీసుకుందాం. ఇక్కడ దర్శనం అయిపోయేసరికి 11:30 అయిపోయింది. ఇంకా ఫుల్ కాలు కాలుతున్నాయి. ఇక అక్కడ పైన పెయింట్ వేసారు కానీ అందులో అయినా సరే కాలు కాలుతున్నాయి. కొండగట్టు కూడా దర్శనం చేసేసుకున్నాము, వెళ్ళిపోతున్నాము. కింద ఏదైనా చూద్దాం ఏమన్నా చెల్లె. హనీకి శివలింగం కావాలంట. శివలింగంకి ఏమైనా గాజులు అవో ఏవో ఇంకేమైనా ఉంటే కింద సైడ్ వెళ్ళేసి కొనుక్కొని ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంకా కిందకి షాప్కి వచ్చినాము, దిష్టి తీసుకుంటున్నాం. ఇక వచ్చి సెట్ గంధం డబ్బాలు తీసుకోండి. ఇంకేంది మమ్మీకి ఒకటి నీకు ఒకట. ఎంత అమ్మా? 100 రూపాయలు రాదు కానీ అమ్మ ఇంకా తీసుకునేవి ఉన్నాయి కదా. కింద షాప్లో అయితే ఇంటి ముందు కట్టడానికి దిష్టి తీసుకున్నా, అలాగే రాముడు సీతది ఒక ఫ్రేమ్ తీసుకున్నా, లక్ష్మీదేవిది కూడా ఫ్రేమ్ తీసుకున్నా అనమాట. ఉన్నాయి కానీ అన్నీ కలిసి ఉన్నాయి, సింగిల్గా లేదు. మరి లక్ష్మీ వ్రతంకి అప్పుడు సింగిల్గా పెట్టి పూజ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే తీసుకున్నా. హనీ అయితే శివలింగం తీసుకుంది. నేనైతే ఫ్రేమ్స్ తీసుకున్నా దేవుడి, అట్లనే దిష్టిది కూడా తీసుకున్నా.
పోతున్నాం ఇక తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఏం కొనుక్కున్నావు? కిచెన్ సెట్ యూనికానా? ఇగో తమ్ముడే నీది వా ఏరోప్లేనా? సరే 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 కూర్చోపో ఇంటికైనా కది కూర్చోపో సరే సరే చినిగిందా? సరే కూర్చోపోరా కుట్టి నడు. అవును అయ్యో చినిగింది కదా. సరే ఇక్కడైతే అన్నీ తీసేసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. జరగండి అటు ఇది పట్టుకో నేను కూర్చొని గట్టిగా పట్టుకున్నాను. పదండి వచ్చేసినాము, ఇంటికైతే వచ్చేసినాము. ఇంకో కారు ఇక వీళ్ళైతే దిగిరు. ఒక కారు వచ్చింది, ఇంకో కారు రాలేదు. ఎందుకంటే వాళ్ళు మేమే అక్కడికి వెళ్ళాలి తినడానికి. ఇంకా చెల్లి అక్కడే వంట చేస్తుందట, మటన్ తీసుకుంటున్నారు వాళ్ళైతే. ఇంకా మేమే అక్కడికి వెళ్ళాలట. వాళ్ళైతే అక్కడే దిగిపోయారు, చెల్లి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. మేమైతే దిగేసినాము. రండి ఇక అన్నీ తీసుకుని రండి. మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసినాం సేఫ్గా. మంచిగా దర్శనం అయితే అయింది. అక్కడ దర్శనం అయింది, ఇక్కడ దర్శనం అయింది. బంటి బాగా సతాయించిండు, బాగా ఏడ్చిండు. బంటి అయితే బాగా ఏడ్చిండు, ఆకలి అవుతుందని. కొండ వెంబలాడలా. అండ్ అలాగే కుట్టి కూడా అది ఆవులను తిప్పుతా ఉంటే, కోడి నాగలను తిప్పుతా ఉంటే అక్కడ ఆవులను తిప్పుతా ఉంటే అక్కడ చుట్టూరుగా కుట్టి కూడా బాగా ఏడ్చింది. ఎందుకంటే ఆవు పొడవడానికి వచ్చిందని ఫుల్ అంటే ఫుల్ ఏడ్చింది అనమాట. ఇంకా ఈ కొండగట్ల కూడా మంచిగా దర్శనం అయింది. ఇంటికైతే మంచిగా వచ్చేసినాము. వాళ్ళు అక్కడే దిగిపోయారు. వీళ్ళు కూడా బొమ్మలు బాగానే కొన్నారు, బొమ్మలు కూడా బాగానే తీసుకున్నారు. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం అందరం కలిసి వెళ్దామని. లాస్ట్కి అయితే ఇప్పుడు కుదిరింది. కానీ చెల్లె వాళ్ళు రాలేదు, ఎందుకంటే చెల్లె వాళ్ళు వాళ్ళది ఎక్కడ ఫంక్షన్ చేస్తున్నారని చెప్పినా కదా, అందుకే రాలేదన్నమాట. కమ్మలు నిన్న చేయించిన కమ్మలు పెట్టుకున్నాను, కొత్త కమ్మలు ఇవి పెట్టుకున్నాను అనమాట. ఇది అనమాట బ్లాగ్ వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.